హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు లెర్న్ మోర్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. సో ఈరోజు డైలీ రొటీన్ వ్లాగ్తో పాటు ఒక చిన్న యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ వీడియో కూడా మీతో షేర్ చేస్తున్నాను. సో ఫస్ట్ టైం కనుక మన ఛానల్ ఇప్పుడే కనుక మీరు విజిట్ చేస్తే కనుక ఒక్కసారి ప్రీవియస్ వీడియోస్కి వెళ్ళి చూడండి. సో మంచి కంటెంట్, ఇంట్రెస్టింగ్ కంటెంట్ ఉండిద్ది. సో మన ఛానల్లో ఎక్కువ ఆర్గనైజింగ్ టిప్స్, క్లీనింగ్ ఐడియాస్, తర్వాత ఒక టిప్స్ అండ్ ట్రిక్స్ ప్రతిదీ అనమాట. ప్రతి ఇల్లానికి ఉపయోగపడే మంచి కంటెంట్ వీడియోస్ ఉంటాయన్నమాట. వీడియో నచ్చితే కనుక ఎండ్ వరకు చూసి లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మీ ఒపీనియన్ కూడా నాకు కామెంట్ చేయండి. సో ఈ రోజు అయితే నా డైలీ రొటీన్ వ్లాగ్తో పాటు సో కొన్ని ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్ అంటే షాపింగ్ చేశానమాట. దాంతోపాటు సో కొన్ని యూస్ఫుల్ ప్రోడక్ట్స్ కూడా మీతో షేర్ చేస్తున్నాను. సో మీకు అందరికీ నచ్చితే కనుక వీడియో ఎండ్ వరకు చూడండి. సో ఈ రోజు అయితే మార్నింగ్ నుంచి నేను ఆఫ్టర్నూన్ వరకు బ్లాగ్ తీసానండి కంటిన్యూస్గా. సో పిల్లలు స్కూల్కి క్యారేజ్ అవన్నీ కట్టాలి. సో అవన్నీ తీసి ముందు ఏంటంటే మార్నింగ్ లేవగానే ఇంకా కొంచెం క్లీనింగ్ సెక్షన్ ఉంటే పైన క్లీనింగ్ చేశాను. నేను ఆల్మోస్ట్ పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయాకే నేను మిగతా క్లీనింగ్ సెక్షన్ అంతా స్టార్ట్ చేస్తాను అనమాట. ఫస్ట్ పై క్లీనింగ్ చేసి ఒకసారి ఇల్లు తుడిచేస్తాను. సో ఇవాళ అయితే పెద్దగా ఏం చేయలేదండి. మనకి 2 days హాలిడేస్ వచ్చాయి కదా. సో అందుకని నేను ఇంకా లెమన్ రైస్ చేసేసి ఇంకా బాక్స్లో పెట్టేశాను అనమాట. వీళ్ళు లెమన్ రైస్ అంటే చాలా ఇష్టంగా తింటారు మా పిల్లలు. వాళ్ళకి ఇంకా ఏమీ అవసరం లేదు. సో లెమన్ రైస్ పెట్టామంటే చాలా అంత ఇష్టంగా తింటారు. సో దాంతోపాటు కొన్ని బిస్కెట్స్ కూడా పెట్టాను. సో ఇన్ కేస్ వాళ్ళకి లెమన్ రైస్ కనుక వాళ్ళకి తక్కువైంది అనుకుంటే కనుక నెక్స్ట్ కొంచెం బిస్కెట్స్ కూడా పెట్టాను అనమాట. 2 బాక్సులు కట్టేశాను అనమాట. మా చిన్నోడు బాక్స్ కూడా వాడు ఇయర్ నుంచి ఏంటంటే ఫుల్ డేస్ అనమాట. ఎల్కేజీ అయినా సరే ఫుల్ డేస్ వాడికి. సో అందుకని వాడు ఎంత తింటాడో అంతే పెట్టేసి నేను క్యారేజీ పెట్టేశాను. సో రోజు మనం పిల్లల కోసం ఎన్ని వెరైటీస్ చేసినా సరే కొంతమంది పిల్లలు ఏంటంటే అందులో మా ఇంట్లో మా బాబు ఒక్కొక్క వెరైటీ తింటారనమాట. సో అందుకని రోజు 2-3 కర్రీస్ కానీ లేకపోతే 2-3 వెరైటీ ఐటమ్స్ కానీ చేయాల్సి ఉండేది. కానీ ఇంకా లెమన్ రైస్ అంటే మాత్రము ఇంకా అన్న తమ్ముళ్ళు ఇద్దరు ఇష్టంగా తింటారు కాబట్టి ఇంకా ప్రాబ్లం ఉండదు. అందుకని వాళ్ళకి కొంచెం పని తక్కువ ఉంది. మ్యాక్సిమం ఈరోజు క్యారేజ్ లేట్ అవ్వడం వల్ల ఏంటంటే మిగతా వంట కూడా వీళ్ళు వెళ్ళాకే స్టార్ట్ చేయడం జరిగింది. సో ఎందుకంటే కొంచెం ఇల్లు కంగాలుగా ఉంది. దాంతో క్లీనింగ్ సెక్షన్ ఇవన్నీ మొదలు పెట్టానమాట. మనం ఆడవాళ్ళం రోజు ఎంత చేసినా సరే అంతే పని వస్తూ ఉండేదండి. సో ఇది మన డైలీ రొటీన్ అనమాట. ఎవరు ఏం చేయలేము. సో రోజు సర్దుకోవడము లేకపోతే వంట చేసుకొని అంట్లు కడుక్కోవడం ఇదే పని అయిపోయింది. మహా అయితే 1 hour 2 hours ఏమో. సో ఈ మధ్యన ఎర్లీ మార్నింగ్ కొంచెం మెల్లిగా లెగుస్తున్నాను కాబట్టి కొంచెం మార్నింగ్ టైం అలసట బాగా ఉంటుందన్నమాట. సో అస్సలు 9:30 to 10 వరకు నేను ఇంకా కూర్చొనే ఉండను. ఇంకా మార్నింగ్ లేచిన దగ్గర నుంచి ఇంకా అక్కడి నుంచి 10 వరకు నేను అసలు కూర్చోను అనమాట. అంత పని చేస్తూ ఉంటాను. సో ఏదైనా 10 తర్వాత కొంచెం ఒక ఛాయ్ తాగు రిలాక్స్ అవ్వడం చేస్తానమాట. సో పిల్లలు క్యారేజ్ కట్టి పంపించేసాక ఒకసారి కిచెన్లో వంటలన్నీ కడిగేసి క్లీన్ చేశాను. సో ఇంకా వాళ్ళు వెళ్ళిపోయాక ఇంకా నిదానంగా ఒక కప్పు టీ తాగేసాక ఇంకా మిగతా పని స్టార్ట్ చేశానండి. సో సోఫా మీద కవర్స్ వేసేసి నేనైతే ఎక్కువ శాతం బెడ్షీట్స్ వేస్తాను. సో ఎందుకంటే సింగిల్ కోట్ బెడ్షీట్స్ ఉంటాయి కదా, అవి చాలా బాగుంటాయి, తర్వాత కంఫర్ట్గా ఉంటాయి. సో సోఫా కవర్స్ కన్నా అవి ఏంటంటే కొంచెం లుక్ మారిద్ది. మనం అవి ఏమైనా వేయగానే కొంచెం లుక్ అనేది మారిద్ది. అందుకే నాకు అవి ప్రిఫర్ చేస్తాను. సో ఈరోజు మార్చేసాను అనమాట. సో చెప్పాను కదా చిన్న షాపింగ్ చేశానని. పెద్ద ఏం లేదు, అంటే ఒకే దగ్గర షాపింగ్ చేయలేదు. మార్కెట్లోని తర్వాత అలాగా నేను అసలు ఒకదానికోసం వెళ్తే ఇంకోటి షాపింగ్ చేయాల్సి వచ్చిందనమాట. నేను వెళ్ళి షాపింగ్ చేయాల్సింది అది నాకు దొరకలేదు. అందుకని ఇంకా వేరే ఒకదాని అనుకుంటే ఇంకోటి కొనడం జరిగింది. సో ఇవి వచ్చి మనకి వాల్ మౌంట్ స్టిక్కర్స్లా ఉంటాయి కదా, హుక్స్, అవి వచ్చి నేను 49 రూపీస్కి తీసుకున్నాను. అండ్ ఇది వచ్చి మనకి హ్యాంగర్ అండి. ఇది బెల్ట్ లేదా టైస్ అలా హ్యాంగ్ చేస్తాం కదా బెడ్రూమ్స్లో, కానీ నేను వేరే పర్పస్ కోసం తీసుకున్నాను అనమాట. ఈ ఐడియా అనేది మీకు బాగా నచ్చింది, మీరు చూడండి, ఎండ్లో చూపిస్తాను. సో హ్యాంగర్ అనేది మనం ఎలా యూజ్ చేయొచ్చు అనేది కూడా మీకు ఒక ఐడియా ఉండిద్ది. సో ఇవి వచ్చి చిన్న బాక్సులు తీసుకున్నాను. అంటే టిఫిన్ బాక్స్కి చిన్న ఏదైనా బిస్కెట్స్ పెట్టాలన్నా పెద్ద టిఫిన్ బాక్స్ ఎందుకని చిన్న బాక్సెస్ తీసుకున్నాను. ఇవి 6 వచ్చినాయి. ఆల్రెడీ నేను 2 or 3 తీసి వాడడం జరిగింది. సో అందుకని మీకు 3 చూపిస్తున్నాను. ఎందుకంటే ఇవి బాగున్నాయి, నాకు కంఫర్ట్గా ఉన్నాయి. అదే కాకుండా మళ్ళీ వాటిలో చిన్న వస్తువులు అలాంటివి వేసుకొని మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేయడానికి కూడా ఉంటాయన్నమాట. సో ఇవి వచ్చి ధూప్ స్టిక్స్ ఒకటి తీసుకున్నాను. సో ఇవి తక్కువే పడినాయి. కొన్ని ఐటమ్స్ అయితే డిమార్ట్లో తీసుకున్నాను, కొన్ని బయట తీసుకున్నానండి. సో ఇవేమో చిన్న సైజు కుండీలు అనమాట.
ఒకటి 20 రూపీస్ పడి అలా 5 తీసుకున్నాను. సో చిన్న సైజుకి కుండీలు నాకు ఇంత చిన్న సైజు అయితే సరిపోతాయి. సో అందుకని చిన్న సైజు కుండీలు అయితే తీసుకున్నాను. ఇవి కూడా స్ట్రాంగ్గా ఉన్నాయి. మనకి డిమార్ట్లో అట్లా ఏంటంటే ప్రైస్ ఎక్కువ ఉన్నాయండి. సో బయట కొంచెం మార్కెట్లో మనము కొంచెము బార్గెనింగ్ చేస్తే కనుక మనకి తక్కువకి ఇస్తారు. సో ఇవి వచ్చి ఏంటంటే మెయిన్ వీటి కోసము బయటికి వెళ్ళాను. వీటి కోసమును వేరే దాన్ని కొనడం కోసం వెళ్ళాను. అంటే టిఫిన్ బాక్స్లు, తర్వాత లంచ్ బాక్స్ అవి తీసుకుందామని. కానీ అవి నాకు ఎక్కడ అంత నచ్చలేదు. సో అందుకే నేను వదిలేసాను అనమాట. సరే నెక్స్ట్ టైం వెళ్ళొచ్చు అని. అండ్ ఇది వచ్చి ఏంటంటే మనకి డెకరేషన్కి అసలు ఒక్కొక్క షాప్ ఎలా ఉండిద్దో తెలుసా అండి. మనం ఏదైనా అడిగితే ఒక షాప్కి వెళ్ళి అడిగితే దీని మీద కొంచెం లా ఉంది, అది 1000 రూపీస్ చెప్పారు. అసలు నాకైతే ఒక్కసారి షాక్ తిన్నాను. సో ఇవైతే 2 తీసుకున్నాను. ఇది నాకు 2 కలిపి 180 పడినాయి. సో 180 పడి ఒకటేమో నేను బయట మెయిన్ డోర్ దగ్గర హ్యాంగ్ చేశాను అనమాట. ఇంకోటి పూజ గదికి పెడదామనేసి పక్కన పెట్టేశాను. ఇవి వచ్చిందాక చూపించాను కదా వాల్ మౌంటెడ్ స్టిక్కర్స్, ఇవి హుక్స్. సో ఇవి తీసుకున్నాను వేరే పర్పస్ కోసము. ఇందాక హ్యాంగర్ చూపించాను కదా. సో అదేంటంటే సాధారణంగా మనం ఏదైనా బెల్ట్లు, టైలు అలాంటి హ్యాంగ్ చేసుకోవడానికి యూజ్ చేస్తాము. చాలామంది కిచెన్ చిన్నగా ఉండిద్దండి. సో చాలా వస్తువులు మనం ఎంత ఆర్గనైజ్ చేసినా కొన్ని ఏంటంటే ఇరుకిరుగ్గా ఉంటాయి. అందులో ఈ క్యారేజెస్ ఇవి స్టార్ట్ అయిన కాడి నుంచి మరీ ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఎందుకంటే క్యారేజెస్ బ్యాగ్స్ పెట్టడానికి కానీ ఏదైనా అవసరమైన చిన్నవి పెట్టడానికి కూడా మనకి కొంచెము ఎక్కువ స్పేస్ అనేది ఉండదు అన్నవాళ్ళు ఈ టిప్ అనేది ఫాలో అవ్వండి. ఇది మనకి 49 రూపీస్, అంటే అప్రాక్సిమేట్గా 50 రూపీస్ పడింది. సో ఇదేంటంటే మనకి ఇలాంటి చిన్నది ఏదైనా క్యారేజ్ బ్యాగ్స్ హ్యాంగ్ చేసుకోవచ్చు. లేకపోతే మనం వాటర్ బాటిల్స్ వాష్ చేస్తాం కదా, సో అలాంటివి బ్రషెస్ హ్యాంగ్ చేసుకోవచ్చు. సో మనం డైలీ క్లీనింగ్ చేసే బ్రషెస్ కానీ హ్యాండ్ బ్యాగ్ మనకి క్యారేజ్ బ్యాగ్స్ అలాంటివి కూడా ఏదైనా క్లీనింగ్ బ్రషెస్ అలాంటివి కూడా పెట్టుకోవచ్చు అండి. అంటే మనం చాలామంది గరిటలు వాటికి ఎక్కువ వాడతారు కదా. సో అలాంటి వాటికి కూడా ఇలాంటివి ఉపయోగించుకోవడానికని నేను తీసుకొచ్చాను. సో ఇది వచ్చి మంచి ఐడియా అండి. సో ఎవరైనా చిన్న కిచెన్ ఉన్న వాళ్ళు, ఇబ్బంది పడుతున్న వాళ్ళు అయితే ఈ కాన్సెప్ట్ అనేది ఫాలో అవ్వండి, మీకు యూస్ఫుల్గా ఉండిద్ది. సో ఇదండి ఈరోజు వ్లాగ్ అయితే. సో చిన్న షాపింగే, ఎందుకంటే ఈరోజు ఎక్కువ వీడియో తీయలేకపోయాను, కొంచెం అలసటగా ఉంది. సో నెక్స్ట్ వీడియోలో మంచి కంటెంట్తో మీ ముందుకు వస్తాను ఖచ్చితంగా. సో వీడియో నచ్చితే కొంచెం లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను. నేను ఇచ్చే ప్రతి లైక్, కామెంట్, ప్రతిదీ ఇంపార్టెంట్ అండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంతవరకు ఓపిక చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఛానల్. థ్యాంక్ యూ.